హాయ్ గైస్, ఈ వీడియోలో మన టాలీవుడ్ విలన్స్ యొక్క భార్యలు ఎవరో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 మురళీ శర్మ గారు. మురళీ శర్మ గారు అతిథి మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అతి కొద్ది టైంలోనే విలన్ గా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే మురళీ శర్మ గారు 2009లో అశ్విని కల్సేకర్ అనే బాలీవుడ్ యాక్ట్రెస్ ని మ్యారేజ్ చేసుకున్నారు. నెంబర్ 2 ఆస్తోష్ రాణా. ఆస్తోష్ రాణా గారు 2004లో రిలీజ్ అయిన వెంకీ మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. ఆస్తోష్ రాణా గారు తనదైన విలనిజం తో మన టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆస్తోష్ రాణా బాలీవుడ్ నటి అయిన రేణుకా షహానే గారిని మ్యారేజ్ చేసుకున్నారు. నెంబర్ 3 షాయాజీ షిండే. షాయాజీ షిండే గారు ఠాగూర్ మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి విలన్ గా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే షాయాజీ షిండే గారు వందన గారిని మ్యారేజ్ చేసుకున్నారు. నెంబర్ 4 అభిమన్యు సింగ్. అభిమన్యు సింగ్ గారు నేను నా రాక్షసి అనే మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తనదైన విలనిజం తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అభిమన్యు సింగ్ 2008లో సర్గం అనే ఆమెను మ్యారేజ్ చేసుకున్నారు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీరిలో ఎవరి యాక్టింగ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.